నమస్తే. వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్తున్నాడు. మిథున్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డిని వదిలేసి బీజేపీకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వైసీపీ నేతల్లో నడుస్తున్న మొదలైనటువంటి చర్చ. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వదిలేసి బీజేపీకి ఎవరు వెళ్తున్నారు అని ఎవరు చెప్పారంటే, రీసెంట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ జగన్ ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత, ఆ సమావేశం అయిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళేటువంటి అంశం ఏదైతుందో, ఆలోచన ఏదైతుందో దాన్ని జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టినప్పుడు ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోవటం వల్ల ఆ ప్రజల్లో వస్తున్నటువంటి ఏదైనా వ్యతిరేకత అనుకోవచ్చు, లేదంటే రోజు రోజుకి ఆ పార్టీ మీద ప్రజలు కోల్పోతున్నటువంటి నమ్మకం కావచ్చు, కార్యకర్తలు కూడా ఈవెన్ ఆ పార్టీ మీద విశ్వాసం కోల్పోతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీకి వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది అనే దాని మీద, అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగో అసెంబ్లీకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో ఆయన ప్రశ్నించడానికి లేకుండా చేసుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, ఆయన చేసినటువంటి పరిపాలనలో కావచ్చు, అన్నీ అవకతవకలు తప్ప ఎక్కడో కూడా నేను ఇది మొదలుపెట్టి ఇది ముగించానని కానీ, లేదంటే మధ్యలో ఆగిపోయింది నేను మొదలుపెట్టి కంటిన్యూ చేసి ముగించానని చెప్పడం కానీ, అంటే ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏది చేయలేదు. అంటే ఈ పప్పు బల్లాలాగా ప్రజల సంక్షేమ పథకాల రూపంలో బట్టలు నొక్కేటువంటి కార్యక్రమాలు తప్ప దానికి మించి చేసింది ఏమైనా ఉందా అంటే అదేమీ లేదు. ప్రజల జీవనోపాధికి సంబంధించినటువంటి అంశాల్లో పెద్దగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులు చేర్పులు గొప్పగా ఏమీ లేవు కాబట్టి ఆయన గట్టిగా ప్రశ్నించేదానికి లేదు. ఎందుకంటే ప్రాజెక్టులు లేవు, నీటి ప్రాజెక్టులు లేవు. తర్వాత ఇక్కడ కూడా ఉపాధికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఉపాధి కూలీలు వదిలేసినటువంటి పరిస్థితి, కొత్త ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలు కూడా కొత్త వ్యవస్థ, నూతన పరిపాలనా విధానం అంటే కూడా సచివాలయాలు, వాలంటీర్లను తీసుకొచ్చారు తప్ప ఈ జాబ్ గ్యారంటీ విషయాల్లో సరైనటువంటి ప్రణాళిక లేదు. మౌలిక సదుపాయాల విషయంలో అసలు మరీ దారుణం రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితి. డిఎస్సి లేదు, సిపిఎస్, ఓపీఎస్ లాంటి విధానాలను అమలు చేస్తామని చెప్పని దాన్ని అటకెక్కించారు. మద్యం పాలసీలో లేదు. ముస్లిం సంక్షేమ వివాహంతో ₹1,00,000 ఇస్తామని చెప్పన్నారు. అలాంటి ఎన్నో వదిలేశారు. తర్వాత ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సబ్సిడీ లోన్లు ఏవైతే ఉన్నాయో ఆ లోన్లు వదిలేసినటువంటి పరిస్థితి, ఇలాంటివి ఎన్నో. అన్ని ఒక వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజల ఆలంబన సంబంధించి, అంటే అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా కొత్త నిర్ణయాలు తీసుకున్నది లేదు. అంటే కొత్త పరిపాలన అని చెప్పని పూర్తిగా అస్తవ్యస్తమైన పరిపాలన చేశారు. ఆ పరిపాలనతోనే 2024 జడ్జిమెంటు మనం చూసాం. 11 సీట్ల మ్యాండేట్ ఏంటి అనేది మనం చూసినటువంటి పరిస్థితి. సో సచివాలయాలను తీసుకొచ్చారు. ఆ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఆ సెక్రటరీలు అనుభవం లేమితో చేసినటువంటి పొరపాట్లన్నీ కాదు. వాలంటీర్లు అయితే పూర్తిగా భేదాబిక్క ముసలాముతక ఉన్నటువంటి పెన్షన్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు అయిపోతే నీ పెన్షన్ బీకేస్తాం అనే రేంజ్లో బెదిరించినటువంటి పరిస్థితి. అంటే అలాంటి విధానానికి మాత్రమే నాంది పలికి ఆ కొత్త పరిపాలన విధానం తీసుకొచ్చారు. సరే, దానివల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందా అంటే నష్టం జరిగింది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అది ఎవరో చెప్పిన అవసరం లేదు, ఎందుకంటే అది చాలా క్లియర్గా కనబడుతున్న అంశం కాబట్టి. సో ఆ విషయం అలా పక్కన పెడితే ఈయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అసెంబ్లీకి ఆయన ఎలాగో రాలేడు. సరే, ఉన్న ఎమ్మెల్యేలైనా సరే అసెంబ్లీకి వెళ్ళాలి. సరే, వెళ్ళాలంటే వాళ్ళకి ఎవరో ఒకరు ప్రాతినిధ్యం వహించాలి, ఒక తలకాయ ఉండి నడిపించాలి. ఆ తలకాయ జగన్మోహన్ రెడ్డిని రండి, మీరు వస్తే పార్టీ బలపడుతుంది, కార్యకర్తల్లో కొత్త నూతన ఉత్తేజం వస్తుందని చెప్పే పరిస్థితి ప్రయత్నం చేస్తే ఆయన్ని రాను పెద్దిరెడ్డి చూస్తారన్నట్టుగా చెప్పారు. పెద్దిరెడ్డి ఆ రోజే ముఖం మీదే తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది, నేను బీజేపీకి వెళ్తున్నాను, మిథున్ రెడ్డిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఇంకా ఇక్కడే నిలబడి ఇంకా నీతో ఈ అసెంబ్లీలు, ఈ సమావేశాలు, ఈ గందరగోళాలు పెట్టుకుంటే రేపొద్దున భవిష్యత్తులో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందని పెద్దిరెడ్డి తెగేసి చెప్పినట్టు తెలుస్తుంది. సో పెద్దిరెడ్డి తెగేసి చెప్పడంతో మిథున్ రెడ్డిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో పెద్దిరెడ్డి అసెంబ్లీకి వెళ్ళని తెగేసి చెప్పాడు. అసెంబ్లీకి పెద్దిరెడ్డి వెళ్ళకపోవడంతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దిక్కుతోచని పరిస్థితుల్లోకి పోయారు. అది క్లియర్గా కనపడుతూనే ఉంది. సో అందులో మరి
మరీ దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కాన్స్టిట్యున్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైనటువంటి పరిస్థితులు మనస్తాపానికి గురవుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. మిగిలిన ఏంటంటే పెద్దిరెడ్డితో పాటు ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ బీజేపీ బాట పట్టారని అర్థమవుతుంది. ఆల్రెడీ పెద్దిరెడ్డి ఆ విషయాన్ని చాలా స్పష్టం చేసి జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు తెలిసింది. మరి పెద్దిరెడ్డి ఇప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అన్యాయం చేసి ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నాడు అంటే పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒంటరిని చేసి వెళ్ళకపోతే మిథున్ రెడ్డి ఒంటరాడైపోతాడని చెప్పని అనుమానం, అంటే ఆ భయం ఆందోళన పెద్దిరెడ్డిని నిద్రపోనట్ల. సరే మిథున్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నంలో బీజేపీకి వెళ్ళకపోతే ఆల్రెడీ పెద్దిరెడ్డి వెనకాల కేసులు జరగకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే పెద్దిరెడ్డి సంబంధించినటువంటి ఫారెస్ట్ రిజర్వ్ భూములు, మదనపల్లి ఫైల్స్, గతంలో చేసినటువంటి అరాచకాలు, ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా దర్యాప్తులు ఒక పక్క నుంచి వెంట తడుముకుంటూ వస్తున్నాయి. మరో పక్కన ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకుని పాపం సేఫ్ జోన్లో ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో పెద్దిరెడ్డినే కాపాడుకుంటాడా, మిథున్ రెడ్డినే కాపాడుతాడా? జగన్మోహన్ రెడ్డి చూస్తే ఈ లిక్కర్ స్కామ్ తెలియనంత వరకు ఆయన ఎవరు కాపాడలేరు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పటివరకు ఆయన్ని కాపాడినా ఇక మీదట అది సాధ్యపడదేమో అనే సమీకరణాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు బీజేపీ జగన్మోహన్ రెడ్డిని మోసింది, కాపాడింది, ఇక మీదట కూడా మోస్తుంది, కాపాడుద్ది, లేదంటే ఇటు ఈడీ దర్యాప్తును కూడా సుదీర్ఘకాలం సాగదీస్తుంది. ఎందుకంటే ఉన్న ఒత్తిడి తగ్గి కసంత ఈ కేసు పలసబడి తర్వాత ఇప్పుడు ఈలోపు కొత్త అంశాలన్నీ వెళ్ళలోకి వస్తాయి, ఇవన్నీ పక్కదాన్ని పట్టిద్దాము అని బీజేపీ ప్రయత్నం చేసినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. సరే ఏదైనప్పుడు కూడా బీజేపీ చేతిలో మొత్తానికి బొమ్మ పడినా బొరుసు పడినా అమిత్ షా కాయిన్ పైకేసిన తర్వాత ఏది పడినా జగన్ సేఫ్ అని ఫీల్ అవుతున్నాడు, జగన్ సేఫ్గానే ఉంటాడు. పెద్దిరెడ్డి బీజేపీలోకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డిని ఏమి అడ్డగించడం, పెద్దిరెడ్డి వెళ్ళటం వల్ల ఇంకా బలం, బీజేపీలో బలం కూడా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడిని అత్యంతగా తీవ్రంగా వ్యతిరేకించేటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి. సో ఈ టైంలో అతనికి జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఒకవేళ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డితో ఉండేటువంటి ఆ సయోధ్య అలాగే కంటిన్యూ అవుతుంది. ఆయన కాపాడుకుంటాడు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఈ టాస్ పైకి వేసిన తర్వాత బొమ్మడినా బొరుసడినా ఏది పడినా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి సేఫ్లోనే ఉంటారు. సో ఈ రాజకీయ సమీకరణాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్లేట్ ఫిరాయించాలని తెలుస్తుంది పెద్దిరెడ్డి. సో ఏదైనా పెద్దిరెడ్డి వెళ్ళటం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏదైనా నష్టం కలుగుతుందా, ఒంటరైపోయిన భావన కలుగుతుందా అని ఈ జగన్మోహన్ రెడ్డి ముందు ప్రస్తావించిన సందర్భంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారట. బీజేపీలో ఉంటే అది మన పార్టీలో ఉన్నట్టేనని, బీజేపీతో పాటు మనం కలిసి ఉన్నామని. మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీ అంటాడు, టీడీపీ కూటమి బీజేపీ అంటది. అసలు బీజేపీ ఎవరి పార్టీ, బీజేపీ ఎవరితో కలిసి ఉందో తెలియదు. ఇటు జగన్మోహన్ రెడ్డి మావాడే, అటు టీడీపీతో పాటు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మావాడే. సరే ఏదైనప్పుడు కూడా బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే వైసీపీలో నుంచి ఈ రాజీనామాలు చేసి వచ్చే వాళ్ళందరూ కూడా బీజేపీకి వెళ్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే ఆలోచన బీజేపీతో ఉంటే బీజేపీకి ఎంతమంది వెళ్ళినా వైసీపీ నుంచి మనం ఆహ్వానిద్దాం, అంటే మన సొంత పార్టీలోకి వచ్చినట్టే ఆహ్వానిద్దాము, ఆ పార్టీ జెండా కప్పుకున్నా మన పార్టీ జెండా కప్పుకున్నా మనం సేఫ్లో ఉంటాం అనేది జగన్మోహన్ రెడ్డి ధీరమా. సరే మరి చూడాలి, అరెస్టు తర్వాత ఈ పరిణామాలు ఏమైనా మారతాయా, బీజేపీని వైసీపీ నేతలు తిడతారా, తిట్టరా? బీజేపీ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి అవినీతి తగ్గట్టుగా పనిష్ చేశాము అని చెప్పని నిజాయితీ నిరూపించుకుంటుందా? ఏం జరిగినప్పటికి కూడా రాష్ట్రంలో మాత్రం వైసీపీలో మాత్రం గందరగోళ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి.